హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిషిత యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు మీకు ఈజీగా అయిపోయే నేను టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని చూపిస్తాను. నేను దీంతో పాటు రైస్, మిరియాల రసం చేస్తున్నాను. అవి కూడా రెసిపీస్ షేర్ చేస్తాను మీతో. ఒకసారి ఈ వీడియోని చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఒక కడాయిని పెట్టుకొని కేజీ చికెన్ తీసుకుంటాను. నేను ఇక్కడ బాగా నీట్గా శుభ్రం చేసుకొని ఆయిల్ వేయకండి దీంట్లోకి. అసలు చికెన్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకుందాం ముందుగా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం అంటే ఫ్రై కాబట్టి కొంచెం మామూలుగా వేసుకునే దానికంటే కొంచెం తగ్గించి వేసుకుందాం. నేను ఇక్కడ తగ్గించి వేస్తున్నాను, చాలు సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని రెండు బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందాము. మనం ఇప్పుడు నీళ్ళు వేయకుండా ఒకసారి బాగా అంతా కలుపుకుందామండి. ఇప్పుడు మనం నీళ్ళు వేయకనే దీంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఈ నీళ్ళతో పాటు ఒక పెద్ద గ్లాస్కి వాటర్ యాడ్ చేసుకొని మనము బాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఊరేసరికి మనం ఇక్కడ రసానికి చింతపండు నానబెట్టుకుందాము. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని దీంట్లో చింతపిచ్చలు ఏమీ లేకుండా నీట్గా చూసుకొని నేను నానబెట్టుకుంటున్నాను. మీరు ఏమైనా అట్లా ఇసక అట్లా ఏమైనా ఉంటే ఒకసారి నీట్గా కడుక్కొని నీట్గా శుభ్రం చేసుకొని నానబెట్టుకోండి. నాకు ఇక్కడ నీట్గానే ఉంది కాబట్టి నేను అట్లే నానబెట్టేస్తాను. ఇది నల్ల చింతపండు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం నీళ్ళు అయ్యాకనే చికెన్లో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి కదా. ఒకసారి అంతా బాగా నీట్గా కలిపేసుకొని బాగా కలుపుకోండి. అంటే సాల్ట్, పసుపు బాగా ముక్కకు పట్టేటట్లు. ఇక్కడ కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా 10 నిమిషాలు అట్లా ఉడికించుకున్నామంటే అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది పీస్. దాని తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాము. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాసేపు ఉడికించుకుందాము, బాగా మెత్తగా పీస్ అయ్యేంత వరకు. ఇక్కడ నేను మిరియాల రసానికి మిరియాలు, జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు నేను స్పూన్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను మీకు. నేను మామూలుగా అయితే చేతితోనే వేసేసుకుంటాను. మీకు ఈ మెజర్మెంట్ చెప్పాలి కాబట్టి నేను మిరియాలు 2 స్పూన్లు తీసుకున్నాను, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి రెండు వేసుకొని బాగా నీట్గా మిక్సీ పట్టుకుందాం, పొడిగా చేసుకుందాం దీన్ని. ఈ మిరియాల రసము దగ్గు, జలుబు, కొంచెం నోరు చేదుగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి జీలకర్ర, మిరియాలు బాగా పొడిగా వచ్చేటట్టు చూసుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని తర్వాత దీంట్లోకి తెల్లగడ్డ ఒక గడ్డ పూర్తి గడ్డ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తుంటే మనం చికెన్ ఉడుకుతూ ఉంది కదా, కాసేపు కలిపెట్టుకొని బాగా మెత్తగా పీస్ ఉండేటట్టు చూసుకునేంతవరకు ఉడికించుకున్నాం దీన్ని. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ పేస్ట్ మనము ఆడిచి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, దాన్ని ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు. ఇవన్నీ ముందుగానే మనం తర్వాత వేయకనే ఒక ప్లేట్లో ఇట్లా రెడీగా పెట్టుకుంటే మనకి తర్వాత మాడిపోకోకుండా ఉంటుంది. నేను ఇక్కడ చిటికెడు పసుపు వాడుతున్నాను. ఇప్పుడు నేను టమాటాలు ఇక్కడ ఒక స్మాల్ సైజ్ టమాటాలు నేను 6 తీసుకున్నాను. నీట్గా దీనిని కడుక్కొని బాగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. దీన్ని కూడా ఒక గిన్నె తీసుకొని మనం రసం పెట్టుకునే గిన్నెలోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం. ఫస్ట్ బాగా చిట్పట్లు ఆడేంత వరకు.
బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అంతా దీంట్లోకే వేసుకొని నూనెలో కాసేపు బాగా దాన్ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా వేగాలండి, ఇక్కడ బాగా చిట్పట్లాడాలి. ఇప్పుడు మనం రెడీగా చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు దీంట్లోకి ఒకేసారి వేసేసుకొని ఒకసారి కలబెట్టుకుందాము. ఒకసారి గంటె తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలండి దీన్ని. ఇది వేగేలోపు మనం ఇక్కడ టమాటాలు చూపించినాను కదా మీకు, అవి మిక్సీలోకి వేసుకొని బాగా మెత్తగా చేసుకుందాము. పేస్ట్ మాదిరిగా చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇది నూనెలో వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ చికెన్ కూడా మనకు ఉడుకుతూ ఉంది. ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది మిరియాల రసానికి వేయించేంతసేపు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు మనము టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకుందాం మనము. నేను మొత్తం 6 టమాటాలు వేసుకున్నానండి. దీంట్లో అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు రసం రెడీగా చేసుకొని చింతపండు రసాన్ని కూడా దీంట్లోకే వేసుకుందాము. చింతపండు రసం కూడా వేసుకుందామండి దీంట్లోకి. చింతపండు నీళ్లు పోసేంతసేపు మనం ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. దీని తర్వాత మనం నీళ్ళు అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ నుంచే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటాను. మీకు రసానికి తగ్గట్టు నీళ్ళు ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. ఇక నేను అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. కాసేపు అట్లానే వదిలేసి కాసేపు ఒక 5 నిమిషాల తర్వాత పొంగు వస్తుందండి నీళ్ళల్లో. రసం బాగా ఉడికి పొంగు వస్తుంది, చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడ మనం రసానికి పెట్టేసినాం, మనం చికెన్ ఉడుకుతుంది. చూసుకోండి ఒకసారి, బాగా చికెన్ కూడా కలిపెట్టుకోండి, లేదంటే అడుగు మాడుతుంది. రసం బాగా ఉడికింది చూడండి, బాగా తెరులుతుందన్నమాట. నేను ఇక్కడ కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ చికెన్ కూడా బాగా వేగింది, బాగా మెత్తగా ఉడికింది పీసు కూడా. ఇక్కడ చూపిస్తున్నాను మీకు, నీళ్ళు ఏం లేవు ఇక్కడ. ఇప్పుడు ఈ చికెన్ మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. నేను ఇదే గిన్నెలోనే ఇప్పుడు తర్వాత వేస్తున్నాను. ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది. నేను ఫ్లేమ్ తగ్గించేసి అన్నం కింద మూత మూసి పెట్టేస్తున్నా. చికెన్ని కూడా ఇప్పుడు ఇంకో గిన్నెలోకి తీసుకుందాము. నేను ఇక్కడ ఎర్రగడ్డలు వచ్చేసి ఒక 3 ఎర్రగడ్డలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకుందాం దీంట్లోకి. నేను చికెన్ ఉడికించుకునే గిన్నెనే వాడుతున్నానండి, సపరేట్గా వేరే గిన్నె ఏం పెట్టుకోవడం లేదు.
ఇక్కడ 3 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు మీరు 2 వేసుకోండి, ఎందుకంటే దీని తర్వాత మనం కారం పొడి వేసుకుంటాం, మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి ఎక్కువ కారం అవుతుంది. పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ బాగా వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకుందామండి. మీరు కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగు బాగా మాడిపోతుంది. మనమేమి ఇక్కడ మరీ సాల్ట్ వేసే అవసరం లేదు, ఎందుకంటే చికెన్ ఉడికించుకునేటప్పుడే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడేం మనం సాల్ట్ వేసే అవసరం లేదు. ఒకసారి అంతా బాగా వేయించుకోండి. చూడండి ఇక్కడ బాగా వేగుతున్నాయి, అట్లానే అడుగు కూడా అంటుతుంది. గమనిస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. వేగేంతసేపు మనం ఇక్కడ నేను పుదీనా తర్వాత కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీంట్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ అంటే ఒక చిన్న 1/2 గ్లాస్ నీళ్ళు మాత్రమే యాడ్ చేస్తున్నాను, అంటే చాలా తక్కువ నీళ్ళు. ఒకసారి నీళ్ళు కూడా వేసేసి ఒకసారి అంత మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి ఇక్కడ బాగా వేయించుకోండి. ఒకసారి బాగా ఇక్కడ ఎర్రగడ్డలు బాగా మగ్గినాయి, అంతా బాగా వాసన ఏం లేకోకుండా పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది ఇంకా అంతా ఇప్పుడు కలిపేదంతా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. చూడండి కలర్ అంతా బాగా సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు వదిలేసి బాగా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ మీకు కలరు అంతా బాగా తెలుస్తూ ఉంటుంది. అసలు డాబా స్టైల్లో మనం డాబాకి పోయి తింటే, రెస్టారెంట్కి పోయి తింటే ఎట్లుంటుందో అట్లుంటుందండి. ఇప్పుడు ఇవి బాగా కారం వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి మీకు తెలుస్తుంది, నేను దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయడం లేదు. కారము సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి పుదీనాను కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటున్నాను. ఒక 5-10 నిమిషాలు వదిలేసినామంటే కొత్తిమీర పుదీనా వేసి బాగా మగ్గుతుంది. అన్నం పప్పుతో పాటు తినచ్చు, లేదంటే ఇట్లా రసం కానీ ఏదైనా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఒకసారి ఎలా కుదిరిందో. ఇంకా మీకు పక్కా
కొలతలతో మెజర్మెంట్తో కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఇక్కడ నాకు అన్నం కూడా అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.